బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఎట్లా ఎట్లా కొనసాగుతుంది? వాళ్ళు గెలిచే ఉద్దేశం ఉంటే హైదరాబాద్లో గతంలోనే 2023 ఎలక్షన్లో ఒక్క సీట్ రాలే. ఇవాళ ఎందుకు వస్తుంది? ప్రజలు విఘ్నులు, హైదరాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా పల్లెల్లో మోసపోయినా మీ పట్టణంలో మోసపోవద్దనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. రైతుల పక్షాన మేము కూడా మాట్లాడుతున్నాం. రైతులందరూ కూడా రేపు పొద్దున ఊళ్ళలో ఉన్న రైతులు, ఆగమైన రైతులు దండుగా రేపు హైదరాబాద్ రాబోతున్నారు. వాళ్ళే చెప్పబోతున్నారు, గతంలో మేము కేసరాయంలో 4 మెతుకులు తిన్నాం, కాంగ్రెస్ వచ్చినాక మాకు రైతు బంధు బంద్ అయింది, కాలువ నీళ్లు బంద్ అయింది, కరెంటు బంద్ అయింది. ఇలా కష్టకాలం రైతాంగాన్ని పట్టించుకునే నాదరు లేడు. యూరియా పత్తాల కోసం అనుమతులు రేవంత్ రెడ్డి అడుక్కునేదాకా మా పరిస్థితి వచ్చింది. అడుక్కునే అధ్వానం అయిపోయింది మా పరిస్థితి. లైన్లో నిల్చొని ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మా పరిస్థితి మీకు రావద్దు. మీ పల్లెలలో మేము మోసపోయిన, పట్టణంలో మీరు మోసపోవకండి. మీరు విఘ్నులు కాబట్టి మీరు అభివృద్ధి చూసి ఓటేశారు, మీ ఆగమై ఓటేసామని ఇలా రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా రేపు హైదరాబాద్ వచ్చి వాళ్ళు రైతులు రేపు ప్రచారం చేయబోతున్నారు. జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా రాష్ట్ర రైతాంగం కూడా ఒక సూచన చేయబోతుంది, మేము ఆగమైపోయినాం, హైదరాబాద్లో మీరు ఆగం కాబాకండి. దయచేసి ఒక్కసారి కాంగ్రెస్ కోటేసినందుకు ఇలా రైతుల పరిస్థితి 22 నెలల కాలంలో 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు గెలుస్తారు? ఏం చేసినానికి గెలుస్తారు? వాళ్ళు ఏం సాధించడానికి గెలుస్తారు? హైదరాబాద్ సర్వనాశనం చేసిరు. ఏదైనా డెవలప్మెంట్ అయిందా? కట్టించిన ఫ్లైఓవర్లకి రిబ్బన్లు కట్ చేయడానికి మనకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి వాటర్లు పంచుకోవడానికి ఉన్న ఆనందం ఈ ముఖ్యమంత్రికి అభివృద్ధి మీద లేదు. జూబ్లీహిల్స్ ఓటర్లంతా కూడా నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రచారం చేస్తూ ఉన్నారుగా, మీకు అట్లాంటి అనుభవం కనపడిందా? నా పేరు సురేష్ యాదవ్. నేను ఒక యాదవ్ బిడ్డని, గొల్లకుర్మ బిడ్డని, ఒక బీసీ బిడ్డని మాట్లాడుతున్నాను. నవీన్ యాదవ్కి నేను బీసీలకు టికెట్ ఇచ్చిన చెప్పుకుంటే గతంలో 2023లో బొల్లం మల్లయ్య యాదవ్ ఉండే, అక్కడ ఉత్తమ్ పద్మావతి గారిని పెట్టిరు. ఆయన యాదవ్ బిడ్డే కదా, ఆయన బీసీ బిడ్డే కదా. అంతే నోముల భగత్ గారి మీద అక్కడ కూడా ఒక జానారెడ్డి గారి కొడుకుని తీసుకొని అగ్రవర్ణాల బిడ్డను పెట్టిరు. ఇక ఇలా మాట్లాడితే మేము బీసీలు చేసినాం, యాదవ్లు చేసినాం. ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఆయన పక్కన బీసీల పెద్దపీట వేసా ఈ 3 పీట్ల ముఖ్యమంత్రి, మా మంత్రివర్గంలో మా యాదవ్ స్థానం లేదు. నువ్వేం చేసినట్టు? నవీన్ యాదవ్ గెలుస్తా, ముందర మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో యాదవ్ లేరు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 5 మంది ఎమ్మెల్యేలు, ఒక 3 కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ శాఖలు జడ్పీ చైర్మన్లు, ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు ఇచ్చి ఎమ్మెల్సీలు చేసి 5 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టించి మమ్మల్ని ఆదుకుంది. గొల్ల కుర్మల బిడ్డలకి గొర్రె గొత్తుకేంద్ర సాయం కూడా ఏ ప్రభుత్వాలు లేదు. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాకనే యాదవులకు రాజ్యాధికారం కల్పించింది. ఇలా లేరే యాదవులు 5 ఎమ్మెల్యేలు అడిగిపోయారు. ఈ కాంగ్రెస్ వచ్చినాక ఏమైపోయింది? ఇవాళ నవీన్ యాదవ్ గారికి ఇస్తేనే ఇంకా మీ యాదవులు అందరూ సంతృప్తి పరిచినట్ట. మీ కూడా చెప్తున్నాం, యాదవ్ బిడ్డగా అందరు యాదవులు ఒకటైతే బొల్లమల్ల యాదవ్ కాదా? నోముల భగత్ యాదవ్ కాదా? అక్కడ ఉన్న షాద్నగర్ అంజన్న యాదవ్ కాదా? ఇవాళ ఇక్కడ నేను ఇచ్చిన గతంలో 2023 ఎలక్షన్లో ఇదే నవీన్ యాదవ్కి ఎందుకు నువ్వు టికెట్ లేకపోయినావు? అప్పుడు కూడా నువ్వే పీసీ అధ్యక్షుడు. ఎవరికి అమ్మేసిన టికెట్? ఇవాళ నవీన్ యాదవ్కి ఎంత కమ్మిన టికెట్? ఒక బలి పరిశీలన చేయాలని నవీన్ యాదవ్ అనేట ఆయన గెలిస్తే ఈ రాష్ట్రంలో రేపు ఆయనకి మంత్రివర్గం ఇవ్వాలి, స్థానంలో తీసుకునే ఉద్దేశం ఈయనకు లేదు. కాబట్టి అనుమల రేవంత్ రెడ్డి ఈ నవీన్ యాదవ్ను ఓడగొడతారు. అది తథ్యం, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యాదవ్లకి ఆయనకి ఇష్టం లేదు, ఇచ్చే ఉద్దేశం లేదు. కాబట్టి మంత్రివర్గంలో పక్కన కూర్చోడానికి మాకు జాగ లేదు, మాకు కుర్చీ లేదు, మాకు పెద్ద పీట లేదు, ఏం లేదు. ఆయన వచ్చిన కానీ ఏమైంది? మంత్రివర్గం స్థానం లేదు, చైర్మన్ల స్థానం లేదు. మాకు ఇస్తాను యాదవ్ బిడ్డలకు ఇస్తానా గొర్రెలు లేవు, మాకేం లేదనమాట. మాకు ఇస్తాను 2-3 లక్షల రూపాయలు, నేను డబ్బులు పంపిస్తా, గొర్రెలు ఏమవుద్దని చెప్పిన ఈ దుర్మార్గుడు, ఈ రాక్షసుడు ఇవాళ ఎంతసేపటికి మేడారం సమ్మక్క సారక్క గద్దెల పంచాయతీ, కమిషన్ల పంచాయతీ, అన్నదమ్ముల పంచాయతీ, కొండా సురకాయ పంచాయతీ, మీ పంపకాల్లో వచ్చిన అలీబాబా 40 దొంగల ముఠాలో వచ్చిన పంపకాల పంచాయతీ తప్పితే ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పని ఏం చేసిరు మీరు? మీ పంచాయతీ ఎక్కడిది? పైసల పంచాయతీ, దందా పంచాయతీ. కొండా సురేఖ పోయి ఒక మంత్రి గారి బిడ్డ, ఒక మహిళా మంత్రి గారి బిడ్డ మహిళ, మా అన్నదమ్ములకు గన్మెన్లు ఎందుకు, అరాచ శక్తులు ఎందుకు, మా నాన్న మాజీ నక్సలి మా నాన్న చంపుతా అనుకుంటారు అని చెప్పి నాకు కూడా మంత్రివర్గానికి పోలేదు. ఇవాళ తుపాకీ ఉన్నోడిదే రాజ్యం అన్నట్టు నడుస్తుంది. ఇవాళ తుపాకీ పట్టుకొని నెత్తి మీద పెట్టి పాయింట్ బ్లాక్లో పెట్టి పైసలు వదిలి చేసే దందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. గతంలో ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమానికి ఎవరు సపోర్ట్ చేయలే, వాళ్ళని కాల్చి చంపుతాను అంటే అడ్డం పడతాని అనుకున్న ఈ ముఖ్యమంత్రి అదే తుపాకీని ఎట్లయినా ఈయన 3 ఫీట్ల మగోడు 6 ఫీట్లు ఉన్నోడికే పోలీసు అందరూ ఎక్కిస్తాడు. ఇలా పోలీసు కావాలంటే ఒక హైట్, ఒక లెవెల్ ఉండాలా. నేను ఎట్లయినా పోలీసు కాలేదని పోలీస్ పార్టీ, మా తాత పోలీస్ పార్టీలో, మా నాన్న పోలీస్ పార్టీ, నేను పోలీస్ పార్టీలో నాకు అర్హత లేదని ఇలా మంత్రివర్గంలో ఆయన హోంమంత్రిగా ఉండు. అందుకే దౌర్భాగ్యమైన హోంమంత్రి ఆయనే ఉండు. నిన్న కూడా ఆయన హోంమంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో తుపాకీ పట్టుకొని తలకాయ మీద నెత్తి మీద చేయి పెడితే
తన తలకాయ మీద పాయింట్ బ్యాక్లో పెడితే పైసలు వసూలు చేసే పరిస్థితి. నిన్న కొండా సురేఖ కూడా ప్రెస్ మీట్ పెట్టింది. ఎవరైతే మంత్రి ఉన్నారో మంత్రులందరూ కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టిండ్రు. కొండా సురేఖ కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇంట్లో పంచాయతీలు ఉంటాయి, అట్లా మా పార్టీలు కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. ఎట్లా చూస్తారు ఇది? కేసీఆర్ గారు ఇంట్లో యాగం చేసుకుంటేనేమో ఏదో మాట్లాడతాం. కేసీఆర్ ఇంట్లో ఏం జరిగినా కానీ ఇలాగే కావాలి. కేసీఆర్ తుమ్మినా కావాలి, ఊసినా కావాలి. కానీ వీళ్ళం చేస్తేనే బహిరంగ పైసలు పంచుకుంటేనేమో మాట్లాడవద్దా? కూలని కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పి, అవినీతి కానీ లక్షల కోట్లు తిన్నారని చెప్పి ప్రాపకాండ చేసి రైతులను సర్వనాశనం చేసి ఆ రాసపాడబడి 10,000 ఇస్తా అంటే 15,000 రూపాయలు అని చెప్పి ఇలా ఏం చేయకుండా చాతగాని ఈ దద్దమ్మలు ఇలా మంత్రివర్గం కూర్చొని ఏం మాట్లాడతారు? మేము సారీలు చెప్పుకున్నాం, మేము ఆయన కేసీఆర్ జూపల్లి కృష్ణారావు తిట్టి నేను తిట్టడానిక మీకు? ప్రజలకు ఏం చేయాలి? ఒక మంత్రివర్గం మీటింగ్ పెడితే ఏం ఫలాలు వస్తున్నాయి, ఏం ఫలితాలు వస్తున్నాయి, మాకు ఏం న్యాయం చేస్తున్నారు ఈ రాష్ట్ర మంత్రివర్గం? మమ్మల్ని ఏ రకంగా చూస్తుంది అనుకోవాలి? ఇలా జూబ్లీస్ మాకు నన్ను నిలువు పోసిన పైసలలో, నాకు అడ్డం కోసిన పైసలు ఈ దద్దమ్మ ఇలా జూబ్లీస్లో మన కొబ్బరికాయలు కొట్టినాయి. ఆ నుంచి వచ్చినాయి. ఇలా ఎలక్షన్లు ఆడొస్తే ఆడ అభివృద్ధి అయింది. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగిపో అంటారు. దిగిపోతే మాకు నడుస్తుంది. కేసీఆర్ అని కడుపులో పెట్టుకొని కాపాడుకోను. ఏమడిగిరండి కేసీఆర్ గారిని? ఒక్కసారి ఓటేసినందుకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ఒక్కసారి ఓటేసినందుకు రైతు బంధు ఇచ్చిండు, ఒక్కసారి ఓటేసినందుకు రుణమాఫీ చేసిండు, కాలువ నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. ఇలా రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుకోకుండా 5 లక్షలు రైతు బీమా పెట్టి కడుపులో కాపాడుకోను. ఈ ఆడపిల్ల పుడితేనే పడేసే రోజుల్లో తీసుకొని వచ్చి కళ్యాణ లక్ష్మి చేసి పెద్దమైన మామ అయిపోయిండు. ఇలా దుర్మార్గులు మాట్లాడేది. ఇలా రైతు బీమా వస్తుందా? ఊళ్ళో తిరిగి చెప్తావా? మేము రైతులు కంకణం కట్టుకొని చెప్తాం, మేము సర్వనాశనం అయిపోయినాయి కాంగ్రెస్ కోటేసినందుకు. వాటిని శని చెయ్యి కాబట్టి ఆ చెయ్యి జూబ్లీస్లో పడితే మీ ఇల్లులు కూడా కూలిపోతే మా ఇల్లు కూలిపోయింది ఆల్రెడీ. మా రైతాంగం నా సర్వనాశనం అయిపోయింది. 2,300 రూపాయలు అమ్మిన ఒడ్లు ఇలా 1,700 రూపాయలకు అమ్ముతున్నాం అంటే ఏ దద్దమ్మ పరిపాలన రాష్ట్రం నడుస్తుంది చెప్పాలా? 175 కోట్లకి ఎకరం అమ్ముకున్నాను నన్ను దద్దమ్మ. అదే మా ఊర్లలో 30 లక్షలు ఉన్న భూమి ఇవాళ 15 లక్షలకి ఎందుకు పోయింది, 18 లక్షలకి ఎందుకు పోయింది? ఇక కాలువ నీళ్ళు లేదు, కరెంటు లేదు, కానీ ప్యాడీ పండింది. అది ఏడ పండింది ప్యాడీ? ఎక్కడి నుంచి పండింది? నువ్వు తీసినావా కాలువ? నువ్వు పోసినావా నీళ్లు? నువ్వు కట్టినావా బ్యారేజీ? కూలేశ్వరం ఈ సన్నాసులు ఇలా దాన్ని బాగు చేస్తా అంటారు. ఎందుకు కూలింది? కూలగొట్టిరు కాబట్టే కూలింది. ఇలా కేసీఆర్ కట్టడమే వచ్చు, ఈ దద్దమ్మలకి కూలగొట్టడం వచ్చు, కుట్ర చేయడం వచ్చు. కాబట్టే గతంలో అనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అదే కుట్రలో భాగంగా 50 లక్షల దొంగ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఏమన్నా ఏటు ఆడ ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి. ఒక ఊకే సామెతలు చెప్తా ఉండు. ఏం మాట్లాడితే కేసీఆర్ లెక్క సామెతలు చెప్పాలని. కేసీఆర్ పండితులు, ఆయన దాంట్లో లిటరేచర్ ఉంది, ఒక పట్టా ఉంది, చదువుకున్న ఆయన ఏమంటారంటే డిక్షనరీ అనమాట. ఆయన ఏం చెప్పినా నడుస్తుంది. ఆయన లెక్క చెప్పాలని సామెత చెప్తాను. నేను చెప్తా సామెత. ఈ దక్కన్ పీడబడి ప్రాంతంలో కొంతమంది దొంగలు పడ్డారు, సైకోలు అయ్యారు. ఆ సైకోలకు వచ్చడానికి ఒక సార్ వచ్చిండు, ఆ సారే కేసీఆర్. ఆయన లెక్క కావాలనుకున్న దద్దమ్మల్ని, ఈ దొంగల్ని, ఈ సైకోలందరినీ కూడా ఎల్లగొట్టిండు. కొంతమంది మిగిలిన ఈ సైకోలు వైద్యం వికటించి రాష్ట్రాన్ని దక్కించుకొని ఇవాళ రాష్ట్రంలో ఎంత విధ్వంసం చేస్తారో మీకు తెలిసిందే. ఎప్పటికైనా సైకో సార్ కాలేడు. ఈ రాష్ట్రానికి పెట్టిన సైకో పోవాలా, సార్ రావాల నినాదంతో జూబ్లీస్లో పల్లె నుంచి వచ్చిన రైతాంగం మొత్తం కూడా ఇల్లు తిరిగి కాలు మొక్కి మరి కారు గుర్తుకి ఓటేపిస్తాం.